తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే తొలి విడతలో ₹1,00,000 వరకు మాఫీ సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అయితే కొందరు రైతులు మాత్రం రుణమాఫీ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల్లో నిరర్ధక ఖాతాలుగా నమోదైన రైతు ఖాతాలను పంట రుణాల మాఫీ పథకం నుంచి మినహాయించారు. మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ జరిగిన జాబితాలో ఎన్పీఏ ఖాతాలున్న రైతుల పేర్లు తొలగించినట్లు తెలుస్తోంది. తమ పేర్లు రాలేదని బ్యాంకులకు వెళ్లిన రైతులకు బ్యాంక్ అధికారులు ఈ మేరకు సమాచారం ఇస్తున్నారు. వరుసగా 3 ఏళ్ల పాటు వడ్డీ చెల్లించిన రైతుల ఖాతాలను బ్యాంకులు ఎన్పీఏగా ప్రకటిస్తున్నాయి. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఇలాంటి ఖాతాలను పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఖాతాలు ఎన్పీఏగా నమోదయ్యాయి. వారిపై 4,748 కోట్ల మేరకు అప్పులున్నాయి. సాధారణ ఖాతాదారులతో పాటు వాణిజ్య, పారిశ్రామికవేత్తలు వరుసగా 3 కిస్తీలను చెల్లించిన పక్షంలో ఎన్పీఏగా ప్రకటించి జప్తు చేసే విధానం అమలవుతోంది. రైతులకు రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల కాల పరిమితి వరకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆ తర్వాత రెన్యువల్ గాని పూర్తిగా చెల్లింపులు జరపకపోయినా నిరర్ధక ఖాతాలుగా బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో కొంతకాలంగా రుణమాఫీ పథకం అమలు అవుతుండటంతో చాలామంది రైతులు అసలు వడ్డీలు కూడా చెల్లించడం లేదు. తమ ఖాతాలను రెన్యువల్గా కూడా చేసుకోవడం లేదు. గతంలో ఎన్పీఏలతో సంబంధం లేకుండా రుణాలు మాఫీ అయ్యాయి. తాజాగా ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు తీసుకున్న రుణాలకు ఇది వర్తించదని స్పష్టం చెప్పింది. అలా ఉన్న రైతు ఖాతాలు 10 లక్షలకు పైగా ఉండగా అందులో ఎన్పీఏ ఖాతాలు 6.91 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు కంటే వడ్డీ ఎక్కువ అంటూ తాజాగా ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నిధులు ఖాతాలో జమ చేయకపోవడంతో ఆయా రైతులు బ్యాంకులకు వచ్చి ఆరా తీస్తున్నారు. దీర్ఘకాలికంగా అసలు వడ్డీ చెల్లించని కారణంగా మొండి బకాయిలు ఉన్నాయని, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నాయని, వాటికి రుణమాఫీ వర్తించదని బ్యాంకులు చెబుతున్నాయి. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్య పరిష్కరించాలంటూ కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.